నా పేరు తుమ్మిడి శ్రీనివాస్ అండి. ఈరోజు మన ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా సహకారంగా ఉంటుంది. కాకపోతే యూరియా లేదని కొన్ని ప్రతిపక్షాలు ఏదో ధర్నాలు పెట్టారు, ఇవి పెట్టారని కొన్ని చెప్తున్నారు. కానీ మా మండలంలో 70 టన్నులు ఉందండి యూరియా. నిజంగా యూరియా తిరిగివాళ్ళంతా పట్టుకెళ్ళేవాళ్ళు ఉండండి, యూరియా దాచుకునే కూడా ఉండరు. ఈ ప్రభుత్వం కానీ ఈ కలెక్టర్ గారు కానీ మన జిల్లా నుండి అన్ని రకాల బ్రహ్మాండమైన యూరియా ఉంది. కాకపోతే కొన్ని ఏదో ధర్నా చేస్తున్నారు, అక్కడ ధర్నా వాళ్ళు అందరూ వచ్చి యూరియా ఇచ్చేసాడు. మా పోలవరం శాసనసభ్యులు శ్రీపాదరాజు గారు ప్రతి ఎవరినైతే జనసేన నుండి నియమించారు, జనసేన నుండి కొన్ని నియమించారంటే, అలాగే మాకు ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ అయిన యూరియా ఎక్కడ ఉంది, ఎలా ఉందని ప్లానింగ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా సొసైటీ ప్రెసిడెంట్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ రైతులకి మీరు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన తగ్గించేది. పోలవరం నియోజకవర్గం జిల్లాసభలో మాకు వచ్చి హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ సార్. మా సొసైటీ పరిధిలో వచ్చి 7,500 ఎకరాల్లో 1000 ఎకరాలు మాత్రమే 1000 ఎకరాలు, మిగతా మొత్తం హార్టికల్చర్ క్రాప్స్. అంటే మనం ప్యాడీ దృష్టిలో పెట్టుకుని మన కలెక్టర్ గారు మెసేజ్తో కూడా మా ఎమ్మెల్యే గారు మాకు కాల్ చేసి రిక్వైర్మెంట్ అడిగారు యూరియా అది. అయితే నా సజెషన్ ఏంటంటే నానే యూరియా అనేది హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ శాతం డ్రిప్ ఆల్రెడీ డ్రిప్ ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లాలో ఎక్కువ శాతం డ్రిప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది రైతులకి. ఈ నానే యూరియా అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి హార్టికల్చర్ క్రాప్స్కి ఎక్కువగా నానే యూరియాని అలవాటు చేస్తే ఆ విధంగా కూడా కొంత కొత్తను కంట్రోల్ చేయొచ్చు అనేది నా ఆలోచన. కార్యక్రమానికి వచ్చేసినట్టు మంత్రులు ఆనర్ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే నాతోటి శాసనసభ్యులకి అందరికి కూడా నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి యూరియా అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల్ని ప్రత్యేకమైన దృష్టితో రోజు ముందుకు తీసుకువెళ్తుంది. కావాలనే కొంతమంది వైసీపీ నాయకులు లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు దీన్ని ప్రోపగండా చేయడానికి, అలాగే ఎన్డీఏ కూటమి మీద బురచల్లడానికి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అన్ని చోట్ల కూడా యూరియా కానీ లేకపోతే ఎరువులు కొరత ఎక్కడ కూడా లేదు. అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ప్రతి సొసైటీ చైర్మన్స్ లేకపోతే ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అలాగే ముఖ్యంగా మా కుకునూరు, వెల్లేరుపాడు, ముంపు మండలాలు సుమారు 10,000 ఎకరాలు సార్. అక్కడ పత్తి అలాగే ఎండు నుంచి ఎక్కువ వ్యవసాయం చేస్తారు. అక్కడ కొద్దిగా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా 2 మండలాల్లో కొద్దిగా యూరియా అనేది సప్లై చేయగలిగితే కొద్దిగా బాగుంటుంది అనేది ఆలోచన సార్. అలాగే ఈ 2 మండలాల్లో సుమారు 10,000 ఎకరాలు పత్తి కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ ఈ 2 మండలాలు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. అలాగే కొంతమంది ప్రోపగండా చేస్తున్నారు, ఈ 2 మండలాల నుంచి ఎరువులు తెలంగాణకి అమ్మేసుకుంటున్నారంటారు. కానీ అది జరగట్లేదు సార్, అది జరగట్లేదు. అక్కడ ఖచ్చితంగా మన ఎన్డీఏ కుటుంబ నాయకుల తరఫున రైతులకి ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా ఈ ఎరువులు సప్లై చేస్తున్నారు. అందరికీ కూడా ఖచ్చితంగా అందుతుంది. కానీ కొంతమంది ఈ ఎరువుల్ని ఇందాక కొంతమంది సొసైటీ చైర్మన్స్ మాట్లాడారు, కావాలనే ఇవి 2 బస్తాలు కావాల్సి ఇంకొక 2 బస్తాలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల ఇలాగా రైతులు మళ్ళీ యూరియా వస్తుందా రాదా అనే ఒక సంకోచించి ఈరోజు ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ అందరికీ కూడా రైతులందరికీ కూడా మంచిగా ఎరువులు అందుతున్నాయి. ఇవి కొంతమంది వైసీపీ వాళ్ళే కావాలని చేస్తున్నారు సార్. దీన్ని కొద్దిగా అధికారుల తరఫున ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఈ ప్రోపగండా అనేది పోతుంది. అలాగే జిల్లా అధికారులు కూడా గడిచే సంవత్సరం అయినా సరే, ఇందాక ఎవరో తెల్లం బాలాజీ అని మాట్లాడారు, చాలా ఇబ్బందికరమైన విషయం. సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియకోకుండా ఇందాక మాట్లాడారు. అది ఒకసారి కూడా ఎవరు కూడా భయభ్రాంతులు గురికావద్దు. అందరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా ఎరువులు అనేవి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా
అలాగే సొసైటీస్ కొత్తగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్స్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో రైతుల్ని చక్కగా సస్యశ్యామలంగా అందించే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించండి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి సొసైటీలో ప్రతి గ్రామంలో ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో ఉండండి. అలాగే నేను కూడా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు దీనిపై ఎరువులపై ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాం. తప్పకుండా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కలెక్టర్ గారికి చెప్తే ఇమీడియట్లీగా దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నారు. అలాగే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 229 మెట్రిక్ టన్నుల ఎరువులు మాకు స్టోరేజ్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 200 టన్నులు మెట్రిక్ టన్నులు బాగా అవసరం. ఈరోజు అలాగే మాకు ఏ విధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తూ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎరువులు అందించే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అంటే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి సొసైటీ చైర్మన్స్కి అలాగే మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.